సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, షిరిడిలో ఒక విచిత్ర పురుషుడు ఉండేవారు. అతని పేరు నానావళి. అతడు బాబా విషయాలను పనులను చక్కబెడుతూ ఉండేవారు. ఒకనాడు అతను బాబా వద్దకు పోయి బాబాను వారి గద్దె ఆసనం నుండి లేవమని చెప్పి, దానిపై తాను కూర్చుంటానని చెప్పి, తనకు బుడ్డి పుట్టిందని చెప్పి చెప్తారు. వెంటనే బాబా లేచి గద్దెను ఖాళీ చేస్తాడు. నానావళి దానిపై కొంతసేపు కూర్చోండి, లేచి బాబాను తిరిగి కూర్చోమని చెప్పి చెప్తారు. బాబా తన గద్దెపై కూర్చున్న నానావళి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోతారు. తన గద్దె మీద నుండి దిగిపోమ్మని నన్ను అన్నా కూడా, దానిపై ఇంకొకరు కూర్చున్నా కూడా బాబా ఎట్టి అసంతృప్తి వెళ్ళిబుచ్చలేదు. బాబాను నానావళి ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, అతను బాబా సమాధి చెందిన 13వ రోజు నాడు దేహత్యాగం చేస్తారు.